యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము. యూజు దేశమునందు యోబను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునయుండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చిన్న మాట, మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మన వినికిడిలో ఈ వాక్యమును ఆశీర్వదించినట్లుగా ప్రార్థన. స్తోత్రములు తండ్రి, వందనములు ప్రభువా. ఇంతవరకు నాయన అద్భుతముగా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి గడిచిన కాలమంతలో నీ కృప వద్ద వదిలిచారు. మరొకసారి నీ వాక్యాన్ని వినడానికి మేము ఆశతో ఆసక్తితో నీ సన్నిధికి వచ్చిండగా సహాయం చేయండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. నీ వాక్యంలోని మరుగైన సంగతులు, లోతైన విషయాలు మాకు నేర్పించండి. వాక్య ప్రకారము మా ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, ఎలా నిర్మించుకోవాలో, ఎలా ముందుకు సాగాలో బోధించండి. అయా మీరు మహిమ పొందండి. మా ప్రియ రక్షకుడును మా ప్రియ ప్రభువునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగము యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుడు యోబుని గూర్చి సాక్ష్యమిస్తూ వచ్చాడు. ఇక్కడ యోబుని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఊజు దేశంలో యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎటువంటి వాడు అంటే యథార్థవర్తడును న్యాయవంతుడునయ్యుండి దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించినవాడు. ఇది యోబుని గూర్చినటువంటి సాక్ష్యం. ఇదేంటి? యోబుని గూర్చిన సాక్ష్యం. యోబు ఎట్లాంటి వాడంటే చెడుతనాన్ని విసర్జించినవాడు. ఎట్లాంటి వాడట? చెడుతనాన్ని విసర్జించినవాడు. యోబు ఎలాంటి వాడంటే దేవుని యందలి భయము భక్తి కలిగినవాడు. దేవునిలో ఏముందట చెప్పండి? యోబుకి భయం ఉందట, భక్తి. అంటే యోబులో కొన్ని అద్భుతమైనటువంటి ఆత్మీయ లక్షణాలు దేవుడు ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. మీ అందరికీ తెలుసు, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోబు అనేటువంటి వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు కదా. యోబు చాలా దీవించబడ్డ వ్యక్తి. యోబు ఆ దేశంలో ఉన్న వారందరికంటే హెచ్చించబడినటువంటి వ్యక్తి. అటువంటి యోబును గూర్చినటువంటి సాక్ష్యం మాట్లాడుతూ యోబులో ఉన్నటువంటి ఆత్మీయ లక్షణాలను ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నారు. అంటే ప్రతి విశ్వాసికి కూడా యోబులో ఏ మంచి లక్షణాలు అయితే ఉన్నాయో, ఏ మంచి లక్షణాలను చూసి దేవుడు యోబును మెచ్చుకున్నాడో, ఏ మంచి లక్షణాలను చూసి దేవుడు యోబును ప్రేమిస్తూ వచ్చాడో, ఆ ప్రతి మంచి లక్షణము, ఆ మంచి గుణము అనేది నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనకు ఉండాలి. ఆత్మీయత అంటే అర్థం ఏంటి? అన్ని విధములైనటువంటి సుగుణముల కలయిక కలిగినటువంటి వ్యక్తి. ఆత్మీయుడంటే ఎవరు? పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చెప్పబడినటువంటి అన్ని విధములైనటువంటి మంచి లక్షణములు కలిగి విశ్వాసము, పరిశుద్ధత, పవిత్రత, ప్రార్థన, నమ్మకత్వము ఇవన్నీ కలిగి ఇతరులను ప్రేమించి సాత్వికముతో జీవించువాడే ఎవరు చెప్పండి? ఆత్మీయుడు. దేవుడు ఆత్మీయులను కోరుకుంటున్నాడు. దేవుడు ఆత్మీయముగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కనుక యోబులో ఉన్నటువంటి ఈ ఆత్మీయ లక్షణాలు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి యోబులో ఏమేమి లక్షణాలు ఉన్నాయి అని మనం ఆలోచిస్తే, యోబు ఎట్లాంటి వాడు అంటే దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అనే సాక్ష్యము మనం వింటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి ఒక లక్షణము యోబులో ఉన్నది. యోబట దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట. మరి దేవుని యందలి భయభక్తులు అంటే అర్థం ఏంటి? మనము కూడా దేవుని యందలి భయభక్తులు కలిగిన వారమేనా? నీలో, నాలో కూడా దేవుని యందలి భయము, భక్తి అనేది ఉందా? ఈ రెండు లక్షణాలు నీలో ఉన్నాయా? ఈ రెండు ఆత్మీయ లక్షణాలు నువ్వు కలిగినావా అనేది ఒకసారి మనం ఏం చేయాలి చెప్పండి? పరిశీలన చేసుకో, జ్ఞాపకం చేసుకోండి. భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నామా లేదా జ్ఞాపకం చేసుకోవాలి. భయభక్తులు అంటే ఏమిటి మీరు చెప్పండి? భయభక్తులు అంటే ఒకటేనా? ఇది రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఒకటేమో భయము, ఇంకొకటి ఏంటి? భక్తి.
భయము భక్తి రెండు. భయభక్తులు అంటే భయం ఉంది, భక్తి అంటే ఒక వ్యక్తికి రెండు ఉండాలి. కొందరు ఉంటారు భయం ఉంటుంది కానీ ఏముంటుంది, భక్తి ఉంటుంది. కొందరికి ఏమో భక్తి ఉంటుంది మళ్ళీ ఏముంటుంది, భయం. భయం ఉండి భక్తి లేకపోయినా నష్టమే ఏమండి, భక్తి ఉండి భయం లేకపోయినా నష్టమే. విశ్వాసికి రెండు లక్షణాలు గ్యారంటీగా ఉండాలి, మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి ఏమండి, అది చెప్పండి. భయం అంటే ఏంటి, సహజంగా భయం అంటే ఏంటి అంటే ఏదైనా నష్టం జరుగుద్దా లేకపోతే శిక్ష వస్తుందన్న దాన్ని మనం ఏమంటాం, భయం. భయపడి కొన్ని మనం చేయం కదా. ఉదాహరణకి దొంగతనం మనం చేయం. ఎందుకు దొంగతనం చేయం మనం అంటే, ఒకవేళ బ్యాంకు కన్ను వేస్తే పోలీసులు దొరికితే తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు, మన్ని జైల్లో వేస్తారు కదా. భయం. మీకు బాగా అవసరాలు ఉన్నాయి, పక్కింటి ఆవిడ ఊరెళ్తూ మీకే తాళం ఇచ్చింది, బీరువా తాళం, బీరువాలో ₹1,00,000 ఉన్నాయి అండి, మీకు ₹1,00,000 అవసరం ఉంది, తాళం ఉంది, బీరువా ఉంది, వాళ్ళ ఇంట్లో లేరు, వెళ్ళి తీసుకుందాం అని అనిపిస్తుంది కానీ తీసుకుంటామా, ఎందుకు, అయ్యబాబు దొంగతనం చేస్తే ఎక్కడికి వెళ్తాం మనం. ఏ కేసులో బుక్ అయినా ఏం కాదట కానీ దొంగతనం కేసులో బుక్ కావద్దట ఏమండి. పోలీస్ స్టేషన్లో ఏ కేసులో బుక్ అయినా ఏ కేసులో బుక్ కాకూడదు, ఎందుకు. ఇప్పుడు ఉదాహరణకు మనం దొంగతనం చేస్తూ దొరికాం, పోలీసు వాళ్ళకి తీసుకెళ్ళారు, ఇరగమరగ కొట్టారు, ఒప్పుకున్నాం, దొంగతనం చేసిన సొమ్మంతి ఇచ్చేసాం, అయిపోయింది. ఆ తిన్న దెబ్బలకి నీకు బుద్ధి వచ్చింది, అమ్మో దొంగతనం కేసులో దొరికితే తంతే ఈ రకంగా కొడతారు, ఇంకా నేను దొంగతనం చేయను, నీ చక్కగా నువ్వు ఇంట్లో నువ్వు ఉన్నావు. 6 నెలలు అయింది, ఊళ్ళో ఇంకో దొంగతనం జరిగింది ఏమండి. 6 నెలలు అయినాక ఏమైంది, పోలీసు వాళ్ళు ముందు ఎవరిని అనుమానిస్తారా, దొంగతనం జరిగిందనగా ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళు, ఈ ఊళ్ళో దొంగ ఎవడు అని ఆలోచిస్తారు. వెంటనే ఆ దొంగల పేర్లు తీస్తారు, ఆ లిస్టులో ఎవరి పేరు వస్తుంది, వెంటనే పొద్దునే పోలీస్ జీప్ మీ ఇంటి ముందు వచ్చేస్తుంది, తీసుకెళ్తారు, మళ్ళీ ఒక రౌండ్ తిప్పుతారు. సార్ నేను దొంగతనం చేయలేదన్నా ఊరుకోరు, 2 రౌండ్లు పడ్డాకనే అప్పటికి అసలు దొంగ దొరుకుతారు, నేను వదిలిపెడతారు. మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ఇంకో దొంగతనం జరుగుద్ది, మళ్ళీ ఎవరింటి ముందుకు వస్తుంది జీపు. ఎందుకు, అనుమాతుల లిస్టులు ఎవరుంటారు, ఊళ్ళో దొంగతనం ఏడో జరిగినా ఫస్ట్ ఎవరింటికి వస్తారు, ఎందుకంటే నువ్వు గతంలో దొంగతనం చేసినావుగా, నువ్వు బతికినంత కాలం మీ ఊళ్ళో దొంగతనాలు జరగొద్దని ప్రార్థన చేయాలి. ఇంకా జరిగిందా నీపు చింతపండు అయినట్టే ఏమంటే, అది నువ్వు చేయలేదన్నా ఒప్పుకోరాళ్ళు, కనుక అది దొంగతనం కేసు. కాబట్టి భయం అనమాట. ఏంటి చెప్పండి, భయం. ఏదో చిన్నతనంలో ఏదైనా తప్పు చేయాలనుకునే భయం, ఎందుకు అమ్మ నాన్న కొడతారు, నేను ఇలా మాట్లాడితే మా అమ్మ కొడుతుంది, ఇలా మాట్లాడి ఇలా పని చేస్తే మా నాన్న కొడతాడు అని ఒక భయం ఉంటుందట. ఆ భయం కొద్దీ మనం ఏం చేయము, పనులు చేయము. కనుక భయం, మనుషులకు మనం భయపడతాం, తల్లిదండ్రులకు, స్నేహితులకు, బంధుమిత్రులకు, చట్టానికి, దేశానికి భయపడతాం, అందరికీ భయపడతాం, కానీ దేవునికి భయపడం. భయపడాల్సింది ఎవరికి, దేవునికి. దేవునికి భయపడితే మిగిలిన అందరి భయం నీకు వచ్చేస్తుంది. దేవుని భయం నీలో ఉంటే మిగిలిన అందరికీ ఆటోమేటిక్గా నువ్వు భయపడేస్తావు. ఎందుకు, దేవుని యందలి భయము మనల్ని అలా మార్చేస్తుంది, అలా పరివర్తన చేయించేస్తుంది. దేవుని భయం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అతడు దేవునికి భయపడువాడు అనే సాక్ష్యం కూడా కొందరికి ఉంది. దేవునికి భయపడువాడు, దేవునికి భయపడువాడు అంటే అర్థం ఏంటంటే, దేవుని భయము అంటే ఏంటంటే, మన జీవితంలో మనం ఒక తప్పు చేస్తే, ఒక పొరపాటు చేస్తే, ఒక కార్యం చేస్తే, ఒక క్రియ చేస్తే, దీని గురించి దేవుడు ఏమనుకుంటాడో, ఇది దేవుడికి నచ్చని కార్యము, ఇది దేవుడికి ఇష్టం లేని కార్యము, ఇది దేవుడు ఇష్టపడని విషయము అని చెప్పి దేవునికి భయపడే దాని నుంచి మానుకోవడాన్ని దేవుని భయము అంటాం. ఏమంటాం చెప్పండి, దేవుని భయం. నీకు దేవుని భయము అనేది ఉంటే నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ ప్రాంతములో ఉన్నా సరే, నువ్వు ఏ తప్పిదము చేయలేవు, ఏ పాపము కూడా నువ్వు చేయలేవు. ఏ వ్యక్తిలో అయితే దైవిక భయం ఉండదో, దేవుడంటే భయం ఉండదో, ఆ వ్యక్తి తప్పనిసరిగా తప్పు చేస్తూనే ఉంటాడు. మనల్ని ఎవరు చూడకపోవచ్చు, మన అమ్మ చూడకపోవచ్చు, నాన్నగారు చూడకపోవచ్చు, భర్త, భార్య, స్నేహితులు ఎవరు చూడకపోవచ్చు, నిన్నెవరు గమనించకపోవచ్చు నువ్వు చేస్తున్న తప్పును. కానీ ఏ స్థలంలో దాగిని నువ్వు తప్పు చేసినా నిన్ను దేవుడు చూస్తాడు అనేటువంటి ఒక భయం ఉంటే, నువ్వు ఎంత రహస్య ప్రదేశంలో ఉన్నా నువ్వు తప్పు చేయనే చేయ. ఆదికాండము 39వ అధ్యాయం దయచేసి మీరు చూసినట్లయితే, ఆదికాండము 39వ అధ్యాయం 9వ వచనం దయచేసి చదవండి.
ఆదికాండము 39:9. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను అనే మాట కనిపిస్తుంది. యోసేపు యవనుడు, చాలా రూపసి, చాలా అందగాడు కదా. ఎవరు? యోసేపు. యోసేపు అమ్మివేయబడ్డాడు. యోసేపు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఐగుప్తు దేశంలో ఒక బానిసగా ఉన్నాడు. యోసేపును పోతీఫర్ అనేటువంటి ఒక వ్యక్తి తీసుకొచ్చుకున్నాడు, తన ఇంట్లో పెట్టుకున్నాడు, అధికారం అంతా అప్పచెప్పాడు. ఇల్లు మొత్తం పెత్తనం ఎవరిది? యోసేపుదే. వ్యవసాయ పనులు చేపిస్తాడు, వ్యాపార పనులు చేపిస్తాడు, ఇంట్లో పనివాడిని చూసుకుంటాడు, ఇంట్లో జరగాల్సిన కార్యాలన్నీ కూడా యోసేపు జరిపిస్తూ వస్తాడు. నమ్మకస్తుడిగా ఉన్నాడు. యోసేపును బట్టి పోతీఫర్ను దేవుడు ఆశీర్వదించాడు. యోసేపును బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదించాడట? పోతీఫర్ను ఆశీర్వదించాడట. పోతీఫర్ గమనికి వచ్చింది, యోసేపు రాకముందు మా ఇంట్లో లేదండి, అప్పుడంతా కరువు, కష్టం, నష్టం, వ్యాధి, బాధ. కానీ ఎప్పుడైతే యవనస్తుడు మా ఇంట్లో అడుగు పెట్టాడో, ఎప్పుడైతే యోసేపు మా ఇంట్లోకి వచ్చాడో, ఆ రోజు నుంచి మా ఇల్లు పరిస్థితులు మారిపోయాయి. మా పంటలు బాగా పండుతున్నాయి, మా పొలం బాగా పండుతుంది, నా వ్యాపారం బాగా దీవించబడుతుంది, మా ఇంట్లో ఏ తెగులు రావట్లేదు, అంత చక్కగా శాంతి, సమాధానం, నెమ్మది చాలా అద్భుతంగా ఉంది. ఈ పిల్లవాడు రావడం మా కుటుంబానికి ఆశీర్వాదం అని పోతీఫరు భావించి ఏం చేశాడట? యోసేపుకి ఆ ఇంటి మీద అధికారాన్ని అప్పచెప్పాడు. యోసేపును బట్టి కుటుంబం దీవించబడేది. ఏమండి? యోసేపును బట్టి ఆ కుటుంబం ఆశీర్వదించబడేది. యోసేపును బట్టి దేశమే రక్షింపబడేది. మనల్ని బట్టి కూడా మన కుటుంబాలు దీవించబడాలి. ఏమండి? మనల్ని బట్టి కూడా మన కుటుంబాలు ఏం కావాలా? ఆశీర్వదించబడాలి. అయ్య బాబా వీడు మా ఇంట్లో ఉండడం బట్టి ఎప్పుడు గొడవలు, కొట్లాట్లు, కేసులేనండి, ఏ రోజు మా ఇంటి మీదకి ఏం కేసు వస్తుందో, ఏ గొడవ వద్దో మాకు తెలియట్లేదండి అన్నట్టు కాదు. ఈ వ్యక్తి మా ఇంట్లో ఉండడం బట్టి, తినను బట్టి మా గృహం ఆశీర్వదించబడింది అనేటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. యోసేపుకి ఆ సాక్ష్యం ఉంది. యోసేపును బట్టి పోతీఫర్ ఇల్లు దీవించబడింది కనుక పోతీఫర్ యోసేపుకి అధికారం అంతా ఇచ్చాడు. అయితే యోసేపు రూపసి, చక్కనివాడు, చాలా అందగాడు. ఏమండి? సహజంగా ఈజిప్షియన్స్ ఎలాగుంటారంటే వాళ్ళ స్కిన్ టోన్ నార్మల్గా, అంటే మన ఇండియన్ స్కిన్ టోన్, సిమిలర్ టు ఇండియన్ స్కిన్ టోన్, చామన ఛాయలో ఉంటారు ఈజిప్షియన్స్ కదా. అలాగే ఇజ్రాయేలీలు ఎలాగుంటారు? చక్కగా గులాబీ రంగు వర్ణంలో ఉంటారు. ఇజ్రాయేల్ ఎలాగుంటారు? చాలా చక్కగా, చాలా సూపర్గా, వాళ్ళ స్కిన్ టోన్ చాలా బాగుంటుంది. ఏమండి? కనుక ఈ ఈజిప్షియన్స్కి ఈ ఇజ్రాయేల్ అయినటువంటి ఈ యోసేపుని చూసిన తర్వాత ఆయన చాలా రూపసి, చాలా చక్కగా, చాలా అందంగా ఉండడాన్ని బట్టి ఆ స్త్రీ అతని మీద వ్యామోహాన్ని పెంచుకుంది. ఆమె అనుదినము యోసేపుని బలవంతం చేస్తుంది తనతో పాటు పాపం చేయమని. నిజంగా యోసేపుకి చాలా చక్కని అవకాశం కదా. యోసేపుని అడిగేవారు ఎవరున్నారు? యోసేపు వారి అమ్మనాన్న అక్కడ ఉన్నారా? లేరు. యోసేపు అన్నదమ్ములు ఉన్నారా? లేరు. యోసేపు ఆ ఇంటికి పెద్ద అడిగేవారు ఎవరున్నారా? ఎవరు లేరు. చూసేవారు ఉన్నారా? ఎవరు లేరు. యోసేపు తప్పు చేస్తే అడిగేవారు ఎవరు లేరు, పట్టించుకునేవారు ఎవరు లేరు. ఏమండి? యోసేపు చాలా చక్కగా పాప జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు, కానీ యోసేపు ఆగిపోయాడు. ఏం చేశాడు చెప్పండి? యోసేపు ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు? దేన్ని బట్టి ఆగిపోయాడు? వాళ్ళ అమ్మ కొడుతుందనా? వాళ్ళ నాన్న తిడతాడనా? రాజుగారు జైల్లో వేస్తారనా? దేన్ని బట్టి ఆగిపోయాడు యోసేపు? వీరందరి భయాన్ని బట్టి ఆగిపోయాడా? కాదు. యోసేపు ఏమంటాడు చెప్పండి? యెహోవాకు విరోధముగా ఇట్టి దుష్కార్యము నేను ఎట్లు చేయగలను? దేవునికి వ్యతిరేకంగా ఎట్లు చేస్తాను? హౌ ఐ కెన్ యాక్ట్ అగెయిన్స్ట్ ద గాడ్? దిస్ ఈజ్ ద యాక్షన్ విచ్ ఐఎమ్ డూయింగ్ అగెయిన్స్ట్ ద గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్. ఈ క్రియ అనేది దేవునికి వ్యతిరేకమైనది, దైవ విరోధమైనది. ఈ లోకంలో నన్ను గమనించేవారు ఎవరు లేకపోవచ్చు, చూసేవారు ఎవరు లేకపోవచ్చు, మందలించేవారు ఎవరు లేకపోవచ్చు, పట్టించుకునేవారు ఎవరు లేకపోవచ్చు, కానీ పరమందు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన నన్ను చూస్తున్నాడు, నన్ను పట్టించుకుంటున్నాడు, నేను ఈ కార్యం చేస్తే ఆయన బాధపడతాడు అనే ఒక భయము ఎవరిలో ఉందట? ఎవరిలో ఉందట? యోసేపులో ఉంది. భయము అంటది మనుషులకు కాదు భయం. మనుషులకు కాదు మనం భయపడాల్సి. ఒక అన్యాయం చేయాలనుకుంటే, ఒక మోసం చేయాలనుకుంటే, ఒక లంచం తీసుకోవాలంటే, ఒక తప్పుడు పని చేయాలన్నట్టు, ఒక తప్పుడు ఆలోచన చేయాలన్నట్టు,
ఇంకా ఏదైనా సరే దైవవాక్య వ్యతిరేకమైనటువంటి క్రియ మన జీవితంలో చేయాలంటే మనం ఎవరికి భయపడాలి? దేవుడు. మనుషులు ఏమనుకుంటారోనే కాదు మనకు కావాల్సింది భయం. దేవుడు ఏమనుకుంటాడో, దేవుడు బాధపడతాడు, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయము నీలో ఉన్నట్లయితే నువ్వేమవుతావు చెప్పండి? ఆశీర్వదించబడతావు. కొంతమంది మనుషులకు భయపడి తప్పు చేయకుండా అంటారు. అది ఎంతో కాలం నిలవదు. అవకాశం వచ్చినట్టు తప్పు చేసేస్తారు. కానీ దేవుడు భయం ఉన్నాళ్ళు అది ఎప్పటికీ తప్పు చేయరు. ఎందుకు? పరమందు ఒక దేవుడు ఉన్నాడు, అతను నన్ను చూస్తున్నాడు అనేటువంటి భయం ఎప్పటికీ వారికి ఉంటుంది. కాబట్టి పిల్లారా, మనకు ఉండాల్సింది చాలా చాలా ప్రాముఖ్యమైనది చెప్పండి. భయము అంటది. భయం అంటే ఏం లేదు. దేవుని భయము అంటే ఏంది చెప్పండి? దేవుని భయం అంటే ఏంటి? మనం ఏదైనా ఒక తప్పిదము చేయాలనంటే, ఒక పాపము చేయాలనంటే, ఈ మనుషులెవరు నన్ను చూడకపోయినా పరలోకములో దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అని గమనములోకి తెచ్చుకొని భయపడి ఆ తప్పు చేయకుండా ఉండడాన్నే మనం ఏమంటాము? దేవుని భయం. అదేంటి చెప్పండి? దేవుని భయం. ఈ దేవుని భయం ఎవరికి ఉంటుందో వారు ఆశీర్వదించబడతారు. అందుకే చూసారా 36వ కీర్తనలో కీర్తనకారుడైనటువంటి దావీదు ఒక మాట అన్నాడు. 36వ కీర్తన ఆరంభ వచనం గమనించండి. 36వ కీర్తన ఆరంభ వచనం, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, తమ దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. అట చూడండి, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది అన్నారు కదా. ఏమండి? భక్తిహీనుల హృదయములో అతిక్రమం ఎట్లా? దేవోక్తిలాగా. దేవోక్తి అంటే ఏంది? దేవుని మాట. దేవోక్తి అంటే ఏంది? దేవుని మాట అని అర్థం. భక్తిహీనుడు అన్నాడు అంటే వాడికి భయం లేదు, ఏం లేదు. ఏమైనా భయం ఉందా? లేదు. అతిక్రమం అంటే తప్పు చేయడం అనేది వాడు ఒక బైబిల్ లాగా పాటిస్తాడు. త్రాగడము, తిరగడము, దొంగతనం చేయడము, హత్యలు చేయడము, అదంతా వాడికి ఒక బైబిల్ లాగా ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళ దృష్టి ఎదుట ఏం లేదంటే దేవుని. చాలామంది భయంకరమైన పాపాలు చేస్తారు. ఎందుకు చెప్పండి? హత్య చేసేవాడు చేస్తాడు, ఇంకా దొంగతనాలు చేసేవారు చేస్తారు, మోసాలు చేసేవారు చేస్తారు. నిన్న మొన్న ఎక్కడో చూశాను, 100 కోట్ల చిట్ ఫండ్ ఎత్తేసారట. ఏమండి? ఎంతట? 110 కోట్లు తీసుకొని వెళ్ళిపోయారట వాళ్ళు. మరి కట్టినోడి పరిస్థితి ఏంటి? మీరు ఆలోచించండి. ఎంతోమంది పాపం చిన్న చిన్న పనులు ఆటో నడుపుకొని, లేదా చిన్న షాప్లో పనిచేసి, లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని, ఏమండి, వచ్చిన డబ్బులో ఒక 20% ఖర్చు చేసుకొని, ఒక 80% సేవ్ చేసుకుందని వాడు చిట్ ఫండ్లో సేవ్ చేసి, ఆ కుమార్తె పెళ్ళికో, కుమారుడు చదువుకో, దేనికోసం దాచి పెడితే వీడు ఎత్తుకొని పోయినాడు అనుకోని పరిస్థితి ఏంటి మీరు చెప్పండి? వేరే వాళ్ళ డబ్బులు ఎత్తుకెళ్ళకూడదు అనేటువంటి ఒక భయము వాడికి లేదు. దేవుని భయం లేదు కనుక వాళ్ళు ఏం చేశారు? అట్లా చేశారు. లేదా ఒక వ్యక్తి విపరీతమైనటువంటి అతిక్రమంలో ఉన్నాడు. కారణం ఏంటి? భయం లేదు. మీరు ఆలోచించండి. భక్తిహీనులు ఎందుకుంటారంటే వాడికి ఏ భయం ఉండదు. అమ్మ భయం ఉండదు, నాన్న భయం ఉండదు, దేవుని భయం అసలే ఉండదు. క్రైస్తవులు ఎందుకు పాపము చేయకుండా ఉంటారంటే వారికి ఏముంటుంది చెప్పండి? దేవుని భయం అంటారు. దేవుని భయం ఉండాలి మనకి. అందుకే 19వ కీర్తన దయచేసి 9వ వచనం చూడండి. అక్కడ ఒక మాట రాయబడింది. 19వ కీర్తన 9వ వచనం, యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచున్నట. ఎవరిలో భయము? కుక్కకు, నక్కకు, ఎలుకకు, బొద్దింకకు చాలామంది భయపడతారు కదా. భయపడరా? బొద్దింక ఎంత ఉంటుందండి? మన బటన్ వేలంత ఉంటుంది. దాన్ని చూసి చాలామంది భయపడతారు. కాక్రోచ్ అని కదా. ఎలకను చూసి కొంతమంది భయపడతారు. అన్నీ చూసి భయపడతారు, కానీ దేవుడు అంటే వీడికి భయం ఉంటుంది అండి. కానీ బైబిల్లో ఏముంది ఇక్కడ? యెహోవా యందైన భయము ఏందంటే చెప్పండి? పవిత్రమైనది. ఇట్ ఈజ్ హోలీ. దేవుని యందలి భయము పవిత్రమైనది. అది ఎట్లా ఉంటుందంటే నిత్యము. అందుకన్నాను, మీరు ఎక్కడున్న ఒక మాట ఎప్పుడు గమనించుకోండి. దయచేసి ఈ మాట మీరు గుర్తుంచుకోండి. మనము రక్షింపబడిన వారము, మారు మనస్సు పొందిన వారము, క్రీస్తు రక్తము చేత కడగబడి విమోచింపబడిన వారము, దేవుని వాక్యానుసారముగా ప్రవర్తించుటకు బద్ధులమై ఉన్నాము. కనుక ఎక్కడున్నా మీరు ఏ పని చేస్తున్నా దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు అనేటువంటి గమనిక కలిగి, ఆ భయము కలిగి ప్రవర్తించండి. ఆ భయం కలిగి ప్రవర్తించండి. నువ్వు దేవుని భయపడకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా,
ఎంత దేవుని మందిరానికి వచ్చినా, నువ్వు ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఉపయోగం ఏంటి? ఏమైనా ఉందా? నీకు దేవుడు అంటే భయం లేదు, కానీ అన్నీ చేస్తావు, మిగిలిన కార్యాలన్నీ చేస్తావు. భయం లేని భక్తి వృధా. భయం లేని భక్తి ఫలితము తీసుకొని రాదు. భయం లేని భక్తిలో ఆశీర్వాదం ఉండదు. కాబట్టి నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏం మాట్లాడుతున్నా, ఏం చూస్తున్నా, ఏం ఆలోచిస్తున్నా, ప్రతి క్రియలో నువ్వు దేవుణ్ణి నీ ముందు పెట్టుకొని ఆయన నన్ను గమనిస్తున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన బాధపడతాడు, ఆయనకు విరోధంగా నేను ఈ కార్యం చేయలేను అని ఎప్పుడైతే నీ నడవడికను స్థిరపరచుకుంటావో, నీ ప్రవర్తనను స్థిరపరచుకుంటావో, అప్పుడు నిశ్చయముగా దేవుడు నిన్నును, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు దీవిస్తాడు. దైవిక భయము కలిగిన కుటుంబము ఆశీర్వదించబడతాది. దైవ భయము కలిగినటువంటి కుటుంబము వర్ధిల్లుతుంది, వృద్ధిలోకి వస్తుంది. యోసేపు దీవించబడ్డా లేదా? మీరు చెప్పండి. యోసేపు ఎక్కడున్నాడు? ఇప్పుడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబడ్డాడు. ఒకవేళ యోసేపు ఆ రోజు ఆ పాపమే చేస్తుంటే తర్వాత కనిపించేవాడు కాదేమో, బైబిల్లోనికి వచ్చేవాడు కాదేమో, ఐగుప్తు యొక్క ఉన్నత సింహాసనం ఎక్కేవాడు కాదేమో. ఆలోచించారా? ఒక్క ఎస్కేప్, స్మాల్ ఎస్కేప్, ఒక చిన్న ఎస్కేప్, అక్కడి నుంచి తప్పించుకున్నాడు, దేవుడు సింహాసనం మీద నిలబెట్టాడు. అంతే. పాపం అనేది ఇట్ ఈజ్ అ స్మాల్ ప్లెజర్. పాపం అనేది ఒక చిన్న ఆనందం, అంతే కదా. పాపము తాగాడు అనుకోండి, ఎంతసేపు ఆనందిస్తాడు? ఓ పూట ఆనందిస్తాడు, తర్వాత దిగిపోయిద్దా లేదా? మత్తు జీవితకాలం ఉంటుందా? అండి, ఉండదుగా. ఇంకేదైనా పాపం, వాట్ ఎవర్ ఇట్ మే బి ఎ లస్ట్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఏదైనా ఎంతసేపు ప్లెజర్ చెప్పండి? అది ఇట్ ఈజ్ ఏ 5 to 10 minutes ప్లెజర్, ఆర్ 1 hour ప్లెజర్, ఆర్ 1 day ప్లెజర్. ఆఫ్టర్ దట్, దాని తర్వాత వెళ్ళా. పాపం ఇచ్చేటువంటి ప్లెజర్ చాలా తాత్కాలికమే, కానీ ఆ పాపం యొక్క ప్లెజర్ నుంచి నువ్వు తప్పించుకొని బయటికి వెళ్ళి పారిపోయి దేవుని కోసం నిలబడగలిగితే దేశం యొక్క సింహాసనం మీద నేను కూర్చోబెట్టి ఏం చేస్తాడు? ఒక అధికారాన్ని దేవునికి అప్పగిస్తాడు. యోసేపు ఎంతగా ఐగుప్తు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు ఐగుప్తులో యోసేపు నిలబెట్టాడు. అందుకే యెహోవా యందైన భయము ఏంటంటే చెప్పండి, పవిత్రమైనది, అది నిత్యము నిలుచును, నిత్యము నిలుస్తుంది. ఆ భయం మనకు ఉండాలి. అందుకే చూడండి 119వ కీర్తనలో కీర్తనకాడు ఈ మాట మాట్లాడుతున్నాడు. 119వ కీర్తన 160 1వ వచనము, 119, 161 చదవండి. అధికారులు అయినను నీ వాక్య భయము నా హృదయమునందు, అది అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము ఎక్కడుందట? నా హృదయమునందు నిలుచుచున్నదన్నాడు. ఈ మాటను మీరు అర్థం చెప్పండి. చదివారుగా మీరు? అధికారులు ఎవరిని తరుముతున్నారట? దావీదుని తరుముతున్నారు. ఎందుకు? చంపడానికి. దావీదుని చంపడానికి తరిమిన వ్యక్తి ఎవరు? సౌలు రాజు కదా. సౌలు తరుముతూ వస్తున్నాడు. సౌలు దావీదు చేతికి 2-3 సార్లు దొరికాడా లేదా చంపే విషయంలో? సౌలు పడుకున్నప్పుడు దావీదుకి అవకాశం వచ్చిందా లేదా? గుహలో ఒకసారి అవకాశం వచ్చింది చంపడానికి, దావీదు వదిలేశాడు. తర్వాత ఒకసారి పడుకున్నాడు సౌలు, రెండోసారి అవకాశం వచ్చింది, వదిలేశాడు. సౌలేమో దావీదును చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, దావీదు దొరకలే. కానీ దావీదుకి మాత్రం ఎవరు దొరికారు? సౌలు దొరికాడు. 2 సార్లు చంపే అవకాశం వచ్చింది దావీదుకి, కానీ దావీదు చంపాడా? అధికారులు దావీదును తరుముతున్నారు, సైన్యం తరుముతుంది, సైన్యాధికారులు తరుముతున్నారు, వేగుల వారు తరుముతున్నారు, రాజు తరుముతున్నాడు. ఇంతమంది తరుముతున్నా దావీదు ఇతరులను చంపే అవకాశం వచ్చినప్పటికీ, సౌలును చంపే అవకాశం వచ్చినప్పటికీ చంపలేదట. ఎందుకు చెప్పండి? కింద ఒక మాట ఉంది, అయినను నీ వాక్య భయము నా హృదయము నందు నిలుచుచున్నది. దావీదు ఎందుకు చంపలేదంటే, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి ఎవడు నిర్దోషి కాగలడు. దావీదులో దేవవాక్య భయం ఉన్నది, దేవుని భయం ఉన్నది. సౌలు దేవుని చేత అభిషేకించబడేవాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు, ఇశ్రాయేలు దేశంలో రాజుగా ఎన్నుకొనబడవాడు. దేవుని చేత అభిషేకించిన వాడిని మనం ముట్టకూడదు, దేవుని చేత అభిషేకించిన వాడిని చంపకూడదు, దేవుని చేత అభిషేకించిన వాడికి అన్యాయం చేయకూడదు.
గాయపరచకూడదు అనేటువంటి భయం ఎవరిలో ఉందట? దావీదులో ఉంది. లేకుంటే దావీదు ఒక్క వేటుతో చంపగలడు ఎవరిని? సౌలుని. ఒకే పోటు పొడి చేస్తే సౌలు మళ్ళీ లేవడు. కానీ దేవుని వాక్య భయము అనేది దావీదులో ఉంది. లేదు లేదు లేదు, నేను చంపకూడదు, దేవుని వాక్యం దీనికి ఒప్పుకోదు, అంగీకరించదు, దేవుడు దీన్ని ప్రశంసించడు, మెచ్చుకోడు, ఈ పని నేను చేయకూడదు అనుకుని దావీదు ఏం చేశాడట? అక్కడి నుంచి పారిపోయాడు. ఇటువంటి అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు పారిపోయే పరిస్థితి నీ జీవితంలో ఉందా? మోసం చేసే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు చూస్తున్నాడని తప్పించుకునే పరిస్థితి నీ దగ్గరకు వచ్చిందా? అసత్యాలు, అబద్ధాలు చెబుతున్నప్పుడు వీటిని దేవుడు మెచ్చడు అని అక్కడి నుంచి పారిపోయిన సందర్భం నీ జీవితంలో ఏదైనా ఉందా? ఏదైనా తప్పిదమ్ము చేస్తున్నప్పుడు ఇది దేవుడికి నచ్చని విషయం అని చెప్పి భయపడి మానుకున్న పరిస్థితి నీ జీవితంలో ఉందా? ప్రతిరోజు దేవునికి భయపడుతున్నావా? భయపడి జీవిస్తున్నావా? మాట్లాడేటప్పుడు, చూసేటప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుకున్నప్పుడు, పడుకున్నప్పుడు ప్రతి పరిస్థితిలో దేవుని భయం నీ జీవితంలో ఉందా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ భయమే నిన్ను ఆశీర్వాదాలకు తీసుకొస్తుంది. ఈ భయం లేకపోతే నువ్వు నష్టపోయేవాడిగా ఉంటావు. యెహోవా యందు భయమే దావీదును ఉన్నత సింహాసనం మీదకి ఎక్కించింది. యెహోవా యందు భయమే యోసేపును దేశం యొక్క ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళ్ళింది. మరి మనం ఎందుకు భయపడం? దేవుడు అంటే ఏం కాదులే. చాలామంది ఎలాగుంటుంటే దేవుడు కరుణామయుడు, కృపామయుడు, పరిశుద్ధుడు, క్షమించేస్తాడు, కృప కలిగిన దేవుడు, బల్ల ముందు ఒప్పుకుంటే సరిపోద్ది అన్నట్లుగా చాలామంది యొక్క ఆలోచన విధానం ఉంటుంది. నిజమే, బల్ల ముందు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, కానీ నీ ఆశీర్వాదాన్ని కోల్పోతావు కదా, నీ దీవెన కోల్పోతావు కదా. నిత్యము భయపడి బ్రతుకువాడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు వాడిని వాడుకుంటాడు. భయం లేకుండా బ్రతికేవాడిని దేవుడు ఎప్పటికీ వాడుకోడు. భయం లేని వాడికి దేవుడు పనేం అప్పచెప్తాడు? వాడు ఎక్కడ ముంచుతాడు అని ఏమంటే, భయపడేవాడిని దేవుడు ఎన్నుకుంటాడు, వాడుకుంటాడు, నిలబెడతాడు. దేవుడు అంటే భయం లేని వాడికి దేవుడు పనేం అప్పచెప్తాడు? కుదిరే పనేనా? కాబట్టి ఇప్పుడు ఇలారా మనం గమనించాలి, దేవుడి భయం మనకు ఉండాలి. అందుకే 139వ కీర్తన 39వ వచనంలో దావీదు ఈ మాట అన్నాడు. చూడండి, 139వ కీర్తన 38-39 దయచేసి చదవండి. 119వ కీర్తన 38. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దానిని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము అన్నాడు. నీవిచ్చిన వాక్యము మనుషులు ఏం పుట్టిస్తుందట? భయం. దేవుని వాక్యము భయం పుట్టించేదిగా ఉంటుంది. వాక్యం అనేది హృదయంలో ఉంటే తప్పు చేయాలంటే గడగడలాడతారు, భయపడతారు. ఎందుకంటే వామ్మ దేవుని వాక్యం ఇది చేయొద్దని చెప్పింది అనేటువంటి ఒక భయం, ఒక టెన్షన్ అనేది మన జీవితంలో ఉంటుంది. అందుకని అంటాడు, నీ న్యాయ విధులు ఉత్తములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయను. దావీదు అంటాడు, నీ న్యాయ విధులు చాలా 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 ఉత్తములు అని చెప్తాడు. అంటే గమనించండి, దయచేసి భయపడండి దేవుడికి. దేవుడు మీకు నేర్పిస్తున్న ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? మొదటిదేమో దేవుని వాక్య ప్రకారం మీ నడతలు స్థిరపరచుకొని వాక్య ప్రకారము ప్రవర్తించువారై మీరు ఉండాలి, మొదటి విషయం. రెండోది ఏంటి? దేవుని వాక్యానికి భయపడేవారై ఉండాలి. అంటే ఏదైనా పని చేసేటప్పుడు దేవుడు చూస్తున్నాడనే భీతి కలిగి ఉండాలి. ఈ రెండు నీలో ఉంటే నిశ్చయముగా నీవు, నీ కుటుంబము ఉన్నతముగా, అసలు ఎంత ఉన్నతముగా అంటే నీ స్నేహితుల కంటే, బంధువుల కంటే, సమాజంలో నీ తోటి వారందరికంటే ఏం చేస్తాడట దేవుడు? అందుకే దేవుడు నీ దేవుడే, నీ చెలికాండ్రందరికంటే హెచ్చగునట్లుగా నేను ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. మీ స్నేహితులందరిలోకి వెళ్ళి నేను ఉన్నతంగా తీసుకెళ్తాడు. నీ బంధుమిత్రులందరిలోకి వెళ్ళి ఉన్నతంగా తీసుకెళ్తాడు. దేవుని భయము నీ మీద, నీ కుటుంబం మీద ఉంటే, నువ్వు దేవునికి భయపడే కుటుంబం అయితే, దేవునికి భయపడే వ్యక్తి అయితే, మీరు చూడండి, అతి కొద్ది కాలములోనే, అతి త్వరలోనే మీరు ఏం చేస్తారు? ఉన్నత అంతస్తులోకి, ఉన్నత ఆశీర్వాదంలోకి మీరు వెళ్తారు. భయం లేకుండా బ్రతికితే దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పటికీ మన జీవితంలోకి రానే రాదు. అది మొదటి విషయం గమనించండి.
రెండోది యోబులో ఏముందట? భయం ఉంది. రెండోది ఏంటి? భక్తి. ఏం చెప్పండి? భయపడి భక్తి చేయకుండా ఉంటే అదో మళ్ళీ నష్టమే. మరి భక్తి అంటే ఏంది? భయం అంటే చెప్పుకున్నాం, భయపడి ఏ పాపం చేయకుండా వాక్యం ప్రకారం జీవించడం. భక్తి అంటే ఏమో సార్ మాకు తెలియదు అంటారు. ఏంది భక్తి అంటే? ఏంటండి? డివోషన్, అంతేనా? భక్తి అంటే ఏం లేదు. రోజు ధ్యానం లేచి దావీదు అంటాడు, దినమునకు 3 మార్లు నేను ప్రార్థన చేస్తాను, 7 మార్లు ప్రభువును స్తుతిస్తాను. యోబుకు కూడా ఒక మంచి లక్షణం ఉందట తెలుసా? భక్తిపరుడే యోబు. ఎందుకు తెలుసా? ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆయన ఏం చేసేవాడట చెప్పండి? దయచేసి యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యం అలాగూ చేయుచుండే. యోబు అనుదినము బలి అర్పించేవాడుగా ఉంటాడు. పాపముల కొరకు పరిహారం చెల్లించేవాడుగా ఉంటాడు. భక్తి అంటే ఏంది చెప్పండి? రోజు దేవుడితో సహవాసం కలిగి ఉండడం. ఇక భయపడి ప్రార్థన మానేయడం, భయపడి వాక్యం చదవడం మానేస్తుంది కాదు భక్తి. దేవునికి భయపడుతూనే ఏం చేయాలా? భక్తి చేయాలి. భక్తి చేయడం అంటే ఏంటి? దావీదు రోజు ఎన్నిసార్లు చేసేవాడట ప్రార్థన? 3 సార్లు చేసేవాడు. ఎన్నిసార్లు స్తుతించేవాడట? 7. దినమునకు 7 మార్లు స్తుతించేవాడట, 3 మార్లు. దానియేలు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు కదా. రోజు యెరూషలేము తట్టు తలుపులు తెరిచి ప్రార్థన చేశాడు. ఇస్సాకు ఏం చేసేవాడు? అనుదినము సాయంకాలం పొలములో ధ్యానము చేయుచుండెను. దావీదు ఏం చేసేవాడు? దివారాత్రం యెహోవా ధర్మశాస్త్రంను ధ్యానిస్తూ వచ్చాడు. భక్తి అంటే ఇది. రోజు ప్రార్థించే అనుభవం, రోజు వాక్యాన్ని ధ్యానించే అనుభవం, దేవుని మందిరానికి వెళ్ళే అనుభవం, దేవుని సన్నిధిలో నిలబడే అనుభవము, దేవుని సన్నిధిని అనుభవించే అనుభవం. ఇది భక్తి. భక్తి ఉండాలి, భయం ఉండాలి. భక్తి ఉండి భయం లేకపోయినా ప్రమాదమే, భయం ఉండి భక్తి లేకపోయినా ప్రమాదమే. కాబట్టి ఈ 2 ఉండాలి. భక్తి చేయడం నేర్చుకోండి. చాలామంది మనం దేవునికి భయపడి ఏ పాపం చేయం. తాగం, తిరగం, హత్యలు చేయము, దొంగతనాలు చేయము, లంచాలు తీసుకోం, ఇలాంటి పనులు ఏం చేయం. ఇవేమి చేయకుండా ఉంటాం, కానీ చేయాల్సినవి చేయం. ప్రార్థన చేయం, వాక్యం ధ్యానించాం, సువార్తను ప్రకటించాం, దేవుని సన్నిధికి రాం. సో ఇది కనుక యూ మస్ట్ హ్యావ్ దీస్ 2 క్వాలిటీస్, ఫియర్ ఆఫ్ ద గాడ్ అండ్ డివోషన్ టు ద గాడ్. దేవుని యందు భయం ఉండాలి, దేవునిలో ఏముండాలి? భక్తి కూడా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి కదా. అపోస్తల కార్యంలో ఒక స్త్రీ ఉండే, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఎవరామె? ఆమె చనిపోయిందట. చనిపోయినప్పుడు తనతోటి వారందరూ కూడా ఏం చేశారట? దుఃఖపడ్డారట. కానీ ఆమె ఉంచిన భక్తి, ఆమె చూపిన భయము ఆమెను తిరిగి సజీవురాలుగా లేపే. మీరు ఎప్పుడైనా గమనించండి, దేవునిలో నువ్వు చూపేటువంటి భయము, చూపించేటువంటి భక్తి నేను ఎప్పటికీ కాపాడుతుంది, నేను ఎప్పటికీ నిలబెడతాను. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలం మనం ఒక తీర్మానం చేసుకుందాం. మధ్యాహ్నం మనం ఒక తీర్మానం చేసుకుందాం. ఏం తీర్మానం? దేవునిలో మనకేముండాలా? భయం ఉండాలి. ప్రభువా, నీ అందరి భయం నాకుంటుంది అని చెప్పండి. దేవునికి భయపడండి. దాంతోపాటు ఏం చేయండి? భక్తి కూడా చేయండి. భక్తి చేయడం అంటే ఏంటి? ఉదయాన్నే లేవాలి, చక్కగా ప్రార్థన చేసుకోవాలి. ఆ దినానికి నీకు చేతనైనంత వాక్యం, 1 అధ్యాయమా, 5 వచనాలా, 10 వచనాలా, నీ శక్తి కొలది చదువుక. నీకు నియామక కూటాలు ఎక్కడైనా ఉంటే వెళ్ళి అందులో పార్టిసిపేట్ చేయి. దేవుని మందిరానికి క్రమంగా రండి. దేవుని పరిశుద్ధ బలలో క్రమంగా పార్టిసిపేట్ చేయండి. ఇలాంటి భక్తి చేయండి. ఈ 2 భయపడుతూ భక్తి చేస్తే మీ పిల్లలు దీవించబడతారు, మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. బాగా గమనించండి. మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే, ఉన్నత స్థలముల మీద వారు ఎక్కాలంటే, మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు, జీవితంలో గొప్పగా స్థిరపడాలంటే, గొప్పగా దీవించబడాలంటే, ప్రయోజకులు కావాలంటే మీరు ఏం చేయండి చెప్పండి? తల్లిదండ్రులుగా మీరు, మీ కుటుంబము దేవునికి భయపడే కుటుంబముగా, భక్తి కలిగిన కుటుంబముగా ఉంటే చాలు. యోబు కుటుంబము భయభక్తులు గల కుటుంబం ఆశీర్వదించబడింది. అబ్రహాము కుటుంబం భయభక్తులు కలిగిన కుటుంబం దీవించబడింది. దావీదు దేవునియందు భయభక్తులు కలిగిన వాడు కనుక తన రాజ్యము స్థిరపరచబడింది, నిత్యము సింహాసనము.
యోసేపు భయభక్తులు కలిగిన వాడు, హెచ్చింపబడ్డాడు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకునేది ఒకటే సూత్రం: భయభక్తులు నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నతముగా దీవింపజేస్తాయి. కాబట్టి అట్టి కృప మనకు అనుగ్రహించలాగా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత ప్రేయర్ అయినాక సంతోషమ్మ ఆంటీ సాక్ష్యం చెప్తారు. మర్చిపోమాకండి, లేవకండి. ఆంటీ యొక్క సాక్ష్యం విని మనం వెళ్ళిపోదాం. కనుక అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా,